రెడీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, అసలు లాస్ట్ మ్యాచ్ విజయంతోనే ఇంకా ఆకాశంలోకి వెళ్ళి కింది దిగలేదు. అంతలోపే 2 రోజుల్లోనే ఇంకొక విజయము. ఇంకా అసలు ఆగేటట్లు లేరుగా కింద. ఆయన చూడండి ఎట్లున్నాడు. అమ్మో, సుడిగాలి సుధీర్ కన్నా పెద్దోడైపోయాడు. అలా గుడ్డోలాగే ఉన్నా, తీసేయన్నా ప్లీజ్. అభిషేక్ శర్మ వరల్డ్ కప్ లో ఫామ్ లో లేడన్నారు. బ్యాటింగ్ ఆడితే తప్ప మ్యాచ్ గెలవలేదన్నారు. అసలు బౌలింగే లేదన్నారు. స్పిన్నర్లు వికెట్లే తీయలేరన్నారు. చూసినావా? 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచినాం. అందులో హోమ్ లో 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచినాం. అది కూడా బ్యాటింగ్ తో కాదు, బౌలింగ్ తో. అది 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 ఇంకా కొంచెం ఇంకా జీర్ణించుకోలేని విషయం ఉంది చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ కి, మిగతా వాళ్ళకి. మాకేమైంది బ్రో? కాదు, అందులోను మా కెప్టెన్, మా నాయకుడు ప్యాట్ కమిన్స్ కూడా లేడు. ప్యాట్ కమిన్స్ లేకున్నా కూడా 4 మ్యాచ్లు గెలిచాం. మీరు ధోని లేకుండా 2 మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. ఒకటి గెలిచారు లేదు. అరే మీరు గెలిచారు, హ్యాపీగా ఉండండి. మా మీద ఎందుకు పడతారు? ఏం చేసినా రాజసభ మారుతి నిరికించినట్టు సిఎస్కే నిరికించాలి. అమాయకం నిరికించాం. ఒకసారి మొత్తం వీడియోలో మొత్తం వెళ్దాం, మొత్తం మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఓకే, అంతకన్నా ముందు చూస్తే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. దాంట్లో టికెట్స్ గురించి మొత్తం మంచి మంచి రీల్స్, షార్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబర్స్ యాక్చువల్ గా 1000 క్లోజ్ లో ఉన్నారు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే 1000 ఫాస్ట్ గా రీచ్ చేద్దాం. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఎవరైతే 1000 సబ్స్క్రైబర్ ఉంటారో వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది యాక్చువల్లీ. సో మీరు 1000 ఆల్మోస్ట్ 900 దగ్గరలో ఉన్నాము. మీరు 1000 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 1000 సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ మా ఛానల్ నుండి. ఫ్రమ్ నిఖిల్ కాదు, ఫ్రమ్ టాలీవుడ్ టాసర్స్. ఓకే ఓకే, అప్పుడు మనం ముందు అనౌన్స్ చేద్దాం లేదా, దాని తర్వాత ముందు ఈ మ్యాచ్ లోకి వెళ్దాం. దాని సపరేట్ వీడియో చేద్దాం. ఎస్ఆర్హెచ్ కి ఒక కంప్లీట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి ఇది. బ్యాటింగ్ పరంగా కానీ, బౌలింగ్ పరంగా కానీ. అట్ ద స్టార్ట్ ఆఫ్ ద మ్యాచ్ డీసీ కొద్దిగా మంచి ఫామ్ లోనే ఉంది. క్లోజ్ మ్యాచ్ అవుతుందేమో అని నేను అనుకున్నాను. బట్ వాళ్ళు మళ్ళా బ్యాటింగ్ ఇప్పటి వరకు చేసినట్టే ఎస్ఆర్హెచ్ మళ్ళా బ్యాటింగ్ ఫస్ట్, మళ్ళా 200+ స్కోరు. ఈసారి 240 కొట్టారు. దానికి తోడు అభిషేక్ శర్మ 130 కొట్టడం. ఫస్ట్ టైం అనుకుంటా అభిషేక్ శర్మ ఎప్పుడూ లేనిది క్యాలిక్యులేటెడ్ గా కొద్దిగా మరి అవుట్ అండ్ అవుట్ వెళ్లకుండా కొద్దిగా ఆడదాం చివరి వరకు అన్నట్టు ఆచి తూచి ఆడాడు ఇవాళ. అయినా కానీ 200+ స్ట్రైక్ రేటు. అండ్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పిన, అయితే మా పోలి సింగిల్ డిజిట్ లేకపోతే హాఫ్ సెంచరీ కొడతాడు. ఈ మధ్యలో 10 రన్లు, ఈ 15 రన్లు మన వల్ల అవ్వవు. అర్థమైందా? అలాగే ఉంది పరిస్థితి చూస్తుంటే. నేను యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ కొట్టాడు కదా, ఈ మ్యాచ్ మళ్ళా తుస్సు అంటాడేమో అనుకున్నా, కానీ సెంచరీ కొట్టాడు. నేను కూడా అదే అనుకున్నా, ఈ మ్యాచ్ తుస్సు అవుతాడు కొంచెం. ఎట్లా మన అభిషేక్ శర్మ అవుట్ అవుతాడు అది నేను ఫస్ట్ 6 ఓవర్స్ చూడలే, ఎలాగ అవుట్ అయిపోతాడు లేని కొంచెం బయట పని మీద చూస్తే రాగానే ఆ స్కోర్ ఏందో 10 ఓవర్స్ 120, 130, 14 ఓవర్స్ ఏమో 180. ఇంత భారీ పోయింది. ఎవరబ్బా కొట్టింది చూస్తే అభిషేక్ శర్మ ఉన్నాడు. ఇంకా 101, 102 అప్పుడు నేను చూసినప్పుడు. మళ్ళా ఓపెనర్స్ లో మళ్ళా కొట్టిన అభిషేక్ శర్మ బ్రో. అచ్చా ట్రావిస్ హెడ్ ఏం ఆడలేదు చెప్పాలంటే. ట్రావిస్ హెడ్ ఆల్మోస్ట్ 120, 130 స్ట్రైక్ రేట్ తోనే ఆడింది స్టార్టింగ్ లో. జస్ట్ అవుట్ ఏముండే ఒక 6 కొట్టి అవుట్ అయింది తప్ప మొత్తం ఫస్ట్ 10 ఓవర్స్ కొట్టింది మొత్తం అభిషేక్ శర్మనే. అసలు మరీ ఓవర్ డిపెండెంట్ అయిపోయినాం అభిషేక్ శర్మ మీద. అంటే ఈ మ్యాచ్ గెలిచాం పర్లేదులే కానీ, బట్ చెప్తున్నాను అభిషేక్ శర్మ మీద చాలా ఓవర్ డిపెండెంట్ అయిపోతున్నామేమో అని అనిపిస్తుంది నాకు. ఎస్ఆర్హెచ్ మొన్నటి దాకానేమో క్లాసిక్ మీద ఓవర్ డిపెండెంట్ అన్నారు. బానే ఆడుతున్నారులే, ఓన్లీ హెడ్ ఒక్కడే ఫామ్ లో లేడు. అందరు ఫామ్ లోకి వస్తున్నాయి కదా. మేము క్వాలిఫైర్స్ కి వచ్చేది, క్వాలిఫైర్స్ లో ఆర్సీబీని ఓడించేది, ఫైనల్ లో గెలిచేది. క్వాలిఫైర్స్ లో ఆర్సీబీ వాళ్ళు ఎందుకు లేపుతున్నావు? మీరు ఎలా ఆర్సీబీ ఎవరు లేపాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు అన్ని లేచే ఉంటది. అవును, ఎప్పుడు అవసరంలే. అభిషేక్ శర్మ యాక్చువల్ గా స్పిన్నర్ బౌలింగ్ లో చాలా బాగాడు ఇవాళ. యాక్చువల్ గా ఇవాళని కాదు, ఇయర్ ఐపీఎల్ లో స్పిన్ బౌలింగ్ లో స్ట్రైక్ రేట్ అరౌండ్ 280 ఉంటే, పేస్ బౌలింగ్ యాక్చువల్ గా 200 ఉంది. వరల్డ్ కప్ లో చూసుకుంటే స్పిన్నర్ లో లైక్ స్ట్రైక్ రేట్ అరౌండ్ 110, 100 ఉంది.
ఎలా అయిపోయిందంటే వరల్డ్ కప్ లో మంచిగా ప్రాక్టీస్ చేసి ఐపీఎల్ లో ఫామ్ లోకి వచ్చినట్టు బాగా నిజంగా ఉపయోగించుకున్నాడు వరల్డ్ కప్ ని. నిజంగా అట్లనే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా ఇవాళ మ్యాచ్ ఎట్లా అయిపోయిందంటే వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్నర్స్ కి స్ట్రగుల్ అయ్యిండు, అవుట్ అయిపోయిండు అని చెప్పి ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు నితీష్ రాణాకి 4 ఓవర్లు ఇచ్చిండ్రు. అక్షర్ పటేల్ 2 ఓవర్లు వేసిండు. ఆ ఫోర్త్ ఓవర్ ఏదైతే నితీష్ రాణా వేసిండో ఆ ఓవర్ లో 3 సిక్స్లు 2 4లు కొడతాడు అభిషేక్ శర్మ. అదే యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ టు ద ఇన్నింగ్స్. అప్పటి వరకు యాక్చువల్లీ కొంచెం అరౌండ్ 10 to 11 నెట్ రన్ రేట్ తో వెళ్తున్న ఇన్నింగ్స్ ఒక్క ఓవర్ లోనే ఆల్మోస్ట్ 26 రన్స్ ఏమో కొడతాడు అభిషేక్ శర్మ. యాక్చువల్ అదే టర్నింగ్ పాయింట్ అయింది ఇన్నింగ్స్ కూడా. మీకు గుర్తుందా మా మీద కూడా సేమ్ అభిషేక్ శర్మ మ్యాచ్ షాట్ కి థర్డ్ ఓవర్ ఇస్తారు, ఆ ఓవర్ లో 26 28 కొడతాడు. సేమ్ అట్లనే అయింది వాళ్ళు కూడా. ఇక్కడ నుంచి ఆపేయాలి అభిషేక్ శర్మకి స్పిన్నర్ లేచకూడదు లైక్ ఆఫ్ స్పిన్నర్స్ ని. ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ పెట్టుకొని పార్ట్ టైమ్ నితీష్ రాణాతో 4 ఓవర్లు వేయించారా. అది అసలు నాకు వన్ ఆఫ్ ద వర్స్ట్ డిసిజన్ అనిపించింది. ఒక్కొక్కసారి ప్రతిసారి స్టాట్స్ నమ్ముకోకూడదు బ్లైండ్ గా, కొద్దిగా గట్ ఫీలింగ్ తోటి కూడా వెళ్ళాలి. ఇవాళ అది బెడ్స్ కొట్టింది. అండ్ మీకు మళ్ళా క్లాస్ ఇంత మంచి ఫినిష్ ఇచ్చాడు వన్స్ అగైన్. ఈసారి స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 290 స్ట్రైక్ రేట్ కూడా కవర్ చేశాడు ఈసారి. ఎవ్రీథింగ్ ఈస్ టిక్ ఎక్సెప్ట్ హెడ్ బ్యాటింగ్ లో చూసుకుంటే. డీసీ బౌలింగ్ లో పాపం ఎవరికి పడలేదు యాక్చువల్లీ, అందరూ కొట్టించుకున్నారు. నటరాజన్ కొద్దిగా పర్లేదు, అపార్ట్ ఫ్రమ్ హిమ్ అందరూ కొట్టించుకున్నారు. ఇంకొకటి ఇదంతా అయిపోయింది, స్కోర్ 254 ఉంది. నేను ఇంకా మళ్ళీ వింటేజ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసి మళ్ళీ రన్స్ ఇచ్చేస్తేమో అనుకున్నా, కానీ మధుశనక తీసుకొని వచ్చారు. మధుశనక కూడా పవర్ ప్లే లో వికెట్ తీసుకున్నాడు. మంచి స్పెల్ బ్రో, స్వింగ్ అయింది బాల్ ఫస్ట్ ఓవర్ లో. నితీష్ కుమార్ కి స్వింగ్ అయింది, కానీ పాప నితీష్ కుమార్ మాత్రం కొట్టారు. మధుశంక మంచి కవర్ చేశాడు, వికెట్స్ తీశాడు. వికెట్స్ తీస్తూనే ఉన్నారు రెగ్యులర్ గా. మధుశంక ఎస్పెషల్లీ ఇషన్ మలింగ బాగా మిడిల్ ఆర్డర్స్ లో కానీ టాప్ ఆర్డర్ లో మంచి వికెట్స్ తీశాడు. తర్వాత షాకిబ్ హుస్సేన్ మంచి బౌలింగ్ యాక్చువల్ గా, స్లోవర్ వన్స్ గానీ స్లోవర్ బౌన్సర్స్ గానీ యార్కర్స్ గానీ. గెలిచిన 4 మ్యాచెస్ వీళ్ళు చేసిన 4 మ్యాచెస్ లో ఈశాన్ మలింగ ఫస్ట్ మ్యాచ్ 2 వికెట్స్, సెకండ్ మ్యాచ్ 2 వికెట్స్, థర్డ్ మ్యాచ్ 3 వికెట్స్, ఫోర్త్ మ్యాచ్ 4 వికెట్స్. అన్ని క్రూషియల్. డేవిడ్ మిల్లర్ ది వెంటనే వికెట్స్ పడతాయి చూడు, అది 2 క్రూషియల్. ఎవరున్నా కొంచెం లాస్ట్ వరకు వచ్చేది మ్యాచ్. నేను అదే చెప్దాం. అసలు ఇషాన్ మలిక్ ఎంత క్రూషియల్ అయిపోయినట్టే మాకు. స్టార్టింగ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడించినప్పుడు సరిగా బౌలింగ్ చేయలేదు, ఎందుకంటే శ్రీలంక తోటి T20 వరల్డ్ కప్ లాగలేదు. ఇంజురీ నుండి సడన్ గా వచ్చేసరికి కరెక్ట్ బాల్స్ పడలేదు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి ఆ రిధమ్ వచ్చిందో అప్పటి నుంచి అసలు నాకు తెలిసి ఇషాన్ మలింగనే ఈ సాకిబ్ హుస్సేన్ ప్రఫుల్లించే కాకుండా ఇషాన్ మలింగ వన్ ఆఫ్ ది ఏమంటారు క్రూషియల్ బౌలర్ అయిపోయింది SRH కి. అసలు ఇప్పుడు SRH బౌలింగ్ చూసుకుంటే చూడు, ఇషాన్ మలింగ 4 ఓవర్లు సేఫ్, సాకిబ్ హుస్సేన్ 4 ఓవర్లు, శివాంగ్ కుమార్ ఎంత కాదనుకున్నా 3 ఓవర్లు మంచిగా ఇస్తుండు. 1 ఓవర్లు రన్ చేసిన 3 ఓవర్లు మంచివి. ఇక్కడనే 11 ఓవర్లు అయిపోయినాయి. పవర్ ప్లే లో ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వస్తాడు, మా నాయకుడు ప్యాట్ కమిన్స్ వస్తాడు ఇప్పుడు. ప్యాట్ కమిన్స్ 2 ఓవర్లు. ఒకప్పుడు అసలు బౌలింగే లేదు SRH అనేటోళ్ళు. హర్షల్ పటేల్ మిడిల్ ఓవర్ 4 ఓవర్స్. హర్షల్ పటేల్ ఉన్నదిగా ఉన్న బౌలింగ్ ని ఎట్లా అయిపోయింది చూసిన ఇప్పుడు SRH బౌలింగ్. అది ప్రస్తుతానికి బానే ఉందిలే, చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుందో చెప్పలేము. ఒక రోజు మొత్తం మళ్ళీ ఇలా రివర్స్ అయింది అనుకో, చెప్పలేము. మొత్తం రివర్స్ అవ్వడం కాదు, ఈ CSK ఫ్యాన్స్ కి కుళ్ళు బ్రో. వాళ్ళ బౌలింగ్ కంటే మా SRH బౌలింగ్ బాగుందని కుళ్ళు. ఒప్పుకుంటారా? బాగుంది, అందులో కుళ్ళే ఉంది. మా టీమ్ లో బౌలింగ్, మా టీం కూడా బౌలింగ్ బాగానే వేస్తుంది. బ్యాటింగ్ డిఫరెన్స్, మీ టీం బ్యాటింగ్ పర్ఫార్మ్ చేస్తుంది ప్రతి మ్యాచ్. మా వాళ్ళు ఏమో ఆయుష్ మాత్రి మీద డిపెండెంట్ అవుతున్నారు. ఇంకేం ఆయుష్ మాత్రి రూల్ అవుట్ అయిపోయాడు. కానీ ఈ విన్ తో SRH థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళింది గైస్. అసలు ఎవరు ఊహించలేదు. ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్ నుంచి ఎలా పడుకుంటూ వస్తుందో, SRH కింద నుంచి అలా పైకి లేచి థర్డ్ ప్లేస్ కి వెళ్ళింది. కానీ మీకు ఇవన్నీ మిరాకిల్ బ్రో, మాకు ఇవన్నీ చాలా మామూలు విషయాలు. అరే మనం వీడియోస్ కి వెళ్దాం రా. ఇంత ముందు చేసిన వీడియోస్ 3 మ్యాచెస్ అయిపోయేసరికి అసలు ఏం చేస్తున్నారు, ఆక్షన్ లో ఏం చేశారు, ఎవరిని కొన్నారు, ఏమైంది, టర్న్ అరౌండ్ ఒప్పుకోవాలి. టర్న్ అరౌండ్ అయింది, మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఆప్షన్ లో ఏం చేశారని అనలేదు, మీరు ఆప్షన్ లో తీసుకున్న ప్లేయర్ ని బ్యాక్ చేయండి అన్నాను.
ఎప్పుడైతే అది ఆప్షన్ లో తీసుకున్న ప్లేయర్ ని బ్యాక్ చేశారో అప్పుడే టర్న్ అరౌండ్ స్టార్ట్ అయింది. అప్పుడే మ్మ్. లాస్ట్ మ్యాచెస్ గెలిచారు. ఆర్ఆర్ మీద లాస్ట్ మ్యాచ్, సిఎస్కే మీద ఈ మ్యాచ్. ఎప్పుడైతే మీరు ఆప్షన్ లో నమ్ముకొని తీసుకున్న ప్లేయర్లను బ్యాక్ చేశారు, సాకిబ్ హుస్సేన్ గానీ, శివాంగ్ కుమార్ గానీ, వీళ్ళిద్దరే టర్న్ అరౌండ్ ఇప్పుడు టర్న్ అరౌండ్ చేస్తారు లాస్ట్ 3 మ్యాచెస్ లో. అఫ్ కోర్స్ ఇషాన్ మలింగ కూడా. బట్ ఎనీవే ఎస్ఆర్హెచ్ మీరు కొంచెం మీరు ఇప్పుడు సిఎస్కే ఉమ్, మీ లెక్క మేము 28 కోట్లు పెట్టి ఇద్దరు ప్లేయర్లని బెంచ్ మీద కూర్చోబెట్టాం రా. సో ఓకే రా, ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్, కాకపోతే ఆ నెక్స్ట్ సీజన్ ఆడతారు కొత్త ప్లేయర్స్ 90 కదా. 90 లక్షలు పెట్టి 3 బౌలర్లను తీసుకున్నాం. ఒక బౌలర్ ఏమో ఫస్ట్ ఓవర్ లోనే 3 వికెట్లు తీస్తాడు. ఇంకో బౌలర్ ఏమో డెత్ ఓవర్ లో యార్కర్లు, మిడిల్ ఓవర్ లో స్లో బౌలర్లు. ఇంకో బౌలర్ ఏమో స్పిన్ వేసి, స్పిన్ వెబ్ అంటారు చూడు, వెబ్ చుడతాడు బ్యాటర్ చుట్టూ. అసలు సర్లే నీకు అట్లా కాదు. కనిపించింది కానీ ఈ 3 మ్యాచ్లు గెలవడేమో కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈయనలోని ఒక టాలీవుడ్ టాసర్ బయటకు వస్తున్నాడు. నాకైతే ఒక ఆర్సీబీ ఫ్యాన్ కనిపిస్తున్నాడు. మేము శాసిస్తాం సార్, మమ్మల్ని ఎవరు ఆపలేరు. అయ్యా, ఇంకా ఈ ఆపలేము ఈ రోజు అసలు. ఎనీవే ఓకే, ఈ మ్యాచ్ తో కొంచెం ఎస్ఆర్హెచ్ కొంచెం స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది, ఫుల్ జోష్ లో ఉంది. స్ట్రాంగ్ కంటెండెడ్ టు ప్లే ఆఫ్స్ అనేలా కనిపిస్తున్నాయి. చూద్దాం, బ్యాటింగ్ స్ట్రాంగ్ అయింది, బౌలింగ్ స్ట్రాంగ్ అయింది. ఇంకా కొంచెం కష్టమే ఎస్ఆర్హెచ్ ఆపడం. అందులో అందరూ తెలుగు వాళ్ళు హ్యాపీ. ట్రావిస్ హెడ్ కూడా కొంచెం ఫామ్ లోకి వస్తే మమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు లేరు. ఇంకా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ రాని, పంజాబ్ రాని, ఆర్ఆర్ రాని, ఎవరైనా సరే ఓకే ఓకే మమ్మల్ని డీకాని కింద పడాల్సిందే. పిక్చర్ అభి బాకీ మేర దోస్త్ అంటారా, చూద్దాం ఎస్సీ. ఓకే ఓకే గైస్, మీరేమంటారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్? హౌస్ ద జోష్? కామెంట్ చేయండి, షో యువర్ సపోర్ట్. బాయ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.